హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంట్లోనే ఈజీగా బాదం మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సమ్మర్ వచ్చేసింది కదా, చల్లని బాదం మిల్క్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఒక కప్పు బాదం ఒక 5 అవర్స్ ముందు నానబెట్టి వాటి తొక్క తీసేసి దాన్ని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకొని కొన్నన్ని పాలు యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక 2 కప్స్ పాలు తీసుకున్నాను. నేను అందులో కొన్ని వాటర్ యాడ్ చేశాను, చిక్కటి పాలు కదా. దాంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడరు, మీ టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసి మంచిగా చిక్కగా అయ్యేంత వరకు, అంటే మనం 2:1 అయ్యేంత వరకు బాయిల్ చేయాలన్నమాట. మంచి చిక్క వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ పాలని మరిగించాలి. పాలు మరిగేంత వరకు మనం వెయిట్ చేయాలి, అంతే. మంచిగా బాయిల్ అయితే ఏంటంటే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసిన తర్వాత చూసారా, కొంచెం తిక్కగా అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, బాదంను పాలు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేయాలి. ఆ పేస్ట్ వేసి బాగా కలిపి ఇప్పుడు కొంచెం బాగా కలపాలి, అడుగున అంటుకోకుండా. నేను కలర్ కోసం పసుపు యాడ్ చేశాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ప్రజెంట్ అయితే కుంకుమ పువ్వు అవైలబుల్ లేకుండే, అందుకే కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసి ఈ పాలని మంచిగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించాలి. మనకి కన్సిస్టెన్సీ ఏర్పడుతుందన్నమాట. బాయిల్ అవుతుంటే చిక్కగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో, సేమ్ మనం కుంకుమ పువ్వు యూజ్ చేసినట్టే వచ్చింది కదా. ఇలాగే నేను లాస్ట్లో ఏం చేశానంటే ఒక 3-4 బాదం పప్పులు నేను పక్కన ఉంచి చాప్ చేసి నేను లాస్ట్లో అవి యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసి నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పోసి ఒక 1/2 అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అన్నమాట. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే కొంచెం చల్లగా అవుతుంది, మనము బాదం మిల్క్ ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. 1/2 అవర్ తర్వాత తీసి ఒక గ్లాస్లో పోసుకొని కొన్ని బాదం పప్పులతోని పైనుంచి గార్నిష్ చేసుకొని తాగేస్తే బాదం మిల్క్ రెడీ. హాట్ సమ్మర్లో కూల్ బాదం మిల్క్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, కమెంట్ ఫర్ మై వీడియో. Thank you for watching. Subscribe my channel for more videos.